మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధి అని బలంగా నమ్మే వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు. అందుకే ఆయన ఎప్పుడూ అధికారంలో ఉన్న మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలు కంపెనీల్లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మహిళలకు ఉపాధి పెంచేలా, మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రమోట్ చేసేలా ఒప్పందాలు జరిగాయి. ఉత్పత్తుల అమ్మకాల్లో తొలి రోజే గిన్నిస్ రికార్డు సొంతం క్రియేట్ చేశారు. ప్రపంచ వ్యాపారవేత్తలను ఏపీకి తీసుకొస్తామని సీఎం అన్నారు. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఏపీలో తయారు చేసే ఉత్పత్తులకు విశ్వవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సెరిప్, మెప్మా, ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ర్యాపిడో సంస్థ ద్వారా మహిళా రైడర్లు ఉపాధి పొందేలా ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఎలక్ట్రిక్ వాహనాలను మహిళా రైడర్లకు అందించారు. అరకు కాఫీ ఉత్పత్తుల విస్తరణకు నేచర్ అరకు కాఫీతో ఒప్పందం కుదిరింది. తొలి విడతలో 100 కాఫీ అవుట్లెట్లు నెలకొల్పనున్నారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను ఆన్లైన్లో దేశ విదేశాల్లో అమ్మేలా ఫ్లిప్కార్ట్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలుకు సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్తో ఒప్పందం చేసుకున్నారు. కుట్లు, అల్లికలు, జనపనార సంచుల తయారీతో పాటు వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ ఇచ్చేందుకు క్యాటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ముందుకొచ్చింది. చిన్న తరహా హోటల్ వ్యాపారంలో ఎస్హెచ్జి సభ్యులకు అవగాహన కల్పించడానికి గెటోస్కేఫ్తో ఒప్పందం చేసుకున్నారు. సర్వీస్ ప్రొవైడర్లకు జీవనోపాధి అవకాశాలు పెంపొందించడానికి హోమ్ ట్రయాంగిల్తో ఎంఓయూ కుదిరింది. ఎన్నో సంస్థలు కాలగర్భంలో కలిసిపోయినా డ్వాక్రా సంఘాలు మాత్రం రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలను శాసిస్తున్నాయని అన్నారు సీఎం. 1,00,000 కోట్ల అప్పు తీసుకునే స్థాయికి సంఘాలు ఎదిగాయని ప్రశంసించారు. గ్రామంలో చిన్న వ్యాపారాలకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారాయన. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండ్ తీసుకురావాలని అన్నారు. దాన్ని మరో స్టార్ బక్స్ లా మార్చాలని ఆకాంక్షించారు. ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి, మళ్ళీ ఆ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా, మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. శుక్రవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపీడీఓ ప్రత్యక్ష నియామకాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఎంపీడీఓ, డీఎల్పీఓలను సింగిల్ క్యాడర్గా మార్పు చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఓలు నేరుగా రిపోర్ట్ చేసేలా క్యాడర్లో మార్పులపై నిర్ణయం తీసుకుంది. డీడీఓ, డీపీఓ, డిప్యూటీ సీఈఓలకు సంబంధించి 3వ వంతు ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయడంతో పాటు మిగిలిన పోస్టులకు ప్రమోషన్ల ద్వారా ఫిల్ చేయాలని గైడ్లైన్స్ జారీ చేసింది. జెడ్పీ సీఈఓలుగా 50% ఐఏఎస్ అధికారులను నియమించాల్సి ఉంది. కాబట్టి
ఐఏఎస్లు లేని దగ్గర ప్రమోషన్ల ద్వారా జడ్పీ సీఈఓలుగా భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలను అనుమతిస్తూ రూపుదిద్దుకున్న చట్ట సవరణ బిల్లుపై మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక కుప్పంలో డిజిటల్ సర్వే సెంటర్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. 372 సివిల్ అసిస్టెంట్ సర్జన పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కుకు, రాజమండ్రిలో అగ్రికల్చర్ కాలేజీకి ఫ్రీగా భూమి కేటాయించాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పాత రైల్వే హ్యావెలక్ బ్రిడ్జ్ అభివృద్ధికి 116 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. లిక్కర్ షాపుల్లో సొండి కులాలకు 4 షాపులు కేటాయించాలని కేబినెట్ డిసైడ్ అయింది. ఏపీ టూరిజం పాలసీ 2024-29కు ఆమోదముద్ర పడింది. పీపీపీ పద్ధతిలో పర్యాటక ప్రాజెక్టులను ప్రపంచ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని మంత్రిమండలి డిసైడ్ చేసింది. కేబినెట్ సమావేశంలో వివేకానందరెడ్డి హత్య కేసుపై చర్చ జరిగింది. వివేక వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు సీఎం. ఈ కేసులో చాలా మంది సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని చెప్పారు. ఇకపై ఇలా జరగకూడదని సూచించారు చంద్రబాబు. కేసు సీబీఐ పరిధిలో ఉన్నా సాక్షులను రక్షించాల్సిన బాధ్యత తమపైనే ఉందని చెప్పారు. ఇక రంగన్న మృతిపై ఎంక్వైరీ చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. విజయవాడలో మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఎంతో మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడం సంతోషంగా ఉందని అన్నారాయన. ఒకప్పుడు కన్న తల్లి కూడా కూతురి మీద వివక్ష చూపేదని చెప్పారాయన. కానీ ఇప్పుడు మహిళలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారని తెలిపారు. మహిళలను పురుషులతో సమానంగా ముందుకు తీసుకుపోతామని హామీ ఇచ్చారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని ద్వారా మహిళలు మరింతగా అభివృద్ధి చెందాలని అన్నారాయన. ప్రతి ఒక్క ఇంట్లో మహిళల్ని మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. అది చేస్తాం, దాంట్లో అనుమానమే లేదు. అదే సమయంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా పెడుతున్నాం. 5 సెంటర్స్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ 5 రీజనల్ హబ్స్ కూడా పెడుతున్నాం. అల్టిమేట్గా every person has to think differently, innovative way, no traditional way. One example I am giving you, we got an idea how to provide services for the citizens. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పింది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రాట్యుటీ కోసం వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు వ్యక్తం చేసినా అప్పుడు పట్టించుకోలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే గ్రాట్యుటీ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిటైర్మెంట్ తర్వాత అంగన్వాడీ కార్యకర్తలకు కనీసం ₹1,00,000, సహాయకులకు 40,000 అందనుంది. దీంతో దేశంలోనే అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వనున్న తొలి సీఎంగా చంద్రబాబు రికార్డు సొంతం చేసుకున్నారు. సీఎం చంద్రబాబు బుధవారం, గురువారం ఢిల్లీలో పర్యటించారు. గురువారం పర్యటనలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల ప్రాధాన్యం వివరించి 100% ఆర్థిక వనరులు సమకూర్చాలని ఆయన్ని కోరారు. విశాఖ, విజయవాడలో కాలుష్యాన్ని, ట్రాఫిక్ను కంట్రోల్ చేయాల్సి ఉందని చెప్పారాయన. దీంతో పాటు ఆర్థిక వృద్ధి, రాష్ట్రంలో పట్టణ రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఈ ప్రాజెక్టులు కీలకమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జూన్ కల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రాబోతుందనే విషయాన్ని కూడా మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
కాబట్టి మెట్రో కారిడార్ను జాతీయ రహదారులతో కనెక్ట్ చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఏపీ రాజధాని అమరావతికి విజయవాడ గేట్వే అవుతోంది. కాబట్టి విజయవాడలో కూడా మెట్రో రైలు ప్రాజెక్ట్ చాలా ముఖ్యమని చెప్పారు చంద్రబాబు. ఏపీ ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ 2 ప్రాజెక్టులకు కేంద్రమే 100% నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాలానికి ముందు ఆలోచిస్తానని చెప్పారు. 1995లో ఎవరూ ఐటీ గురించి మాట్లాడనప్పుడే మాట్లాడానని గుర్తు చేశారు. అప్పుడు కొందరు ఎగతాళి చేశారు. కానీ అదే ఐటీ ఇప్పుడు హైదరాబాద్ను ప్రపంచ నగరంగా మార్చిందని చెప్పారు. ఈ దేశంలో ఒకప్పుడు టెలికాం రంగం బిఎస్ఎన్ఎల్ గుత్తాధిపత్యంలో ఉండేదని గుర్తు చేశారు. టెలికాం రంగంపై వాజ్పేయి నియంత్రణ ఎత్తివేయడంతో ఆ రంగంలో అతిపెద్ద విప్లవం వచ్చిందని గుర్తు చేశారు. దేశంలో హద్దులేని అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. మారుమూల కూర్చున్న ప్రపంచ స్థాయి వ్యవస్థను నడిపే వెసులుబాటు మనకుందని అన్నారు. 2047 నాటికి దేశం 1 లేదా 2 స్థానానికి చేరుకుంటుందని సీఎం అంచనా వేశారు. For more videos like this, subscribe Big TV channel.